నాయకులకు, సేవకులకు, సంఘస్థులందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ ఏడు నుండే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. హల్లెలూయా.
ముందుగా దేవుని స్తోత్రాలు ఐగరం కూడా వచ్చింది అందరికీ నమస్కారం. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవిస్తు ఇలలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి పాటలో, కలవరాల కోటలో కన్నీటి పాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుతించి
మహోన్నతుడ, మహాగండ, పరిశుద్ధుడ, ప్రేమమైన నా పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇప్పటి వరకు నైనా రంగనాథంలో నేను అవసరం నిలబెట్టుకొని నేను నామానికి మహిమకరంగా సంఘమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు పాడిన పాటల్లో కూడా నాయన వారి కంఠ స్వరాలు పుట్టి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. జరగబోవు ప్రతి కార్యక్రమాలని మీ చేతులకు అప్పగిస్తుండగా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నదులైన యేసుక్రీస్తు నామంలో నేను స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 132వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునికిపాటు రానియనను. అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి. యాయూరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలమునకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము. నీ గర్భ ఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను. దానిలోనే పేదలను ఆహారముతో తృప్తిపరిచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దానిలోనే భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మలవజేసేదను. నా అభిషక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం.
మరి సాక్ష్యముల సమయము కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సాక్ష్యమును క్లుప్తంగా పంచుకోవాల్సిందిగా ప్రభువుని కోరుతున్నాం. మరి మొదటగా మార్తమ్మ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండవది రాణి, మూడవది వచ్చి పూర్ణ, తేజ, అమ్ములు క్లుప్తంగా పంచుకుంటాం. దేవునామకంగా అయ్యగారు అందరికీ అందరూ సంగీతాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారం నేను ఇంటి దగ్గర బాగానే ఉన్నాను. మరి ఇక్కడ గుడి దగ్గరికి రావటమే నాకు బాగా కడుపులో నొప్పి. ఇంటి పక్కకే ఒక పక్కే వస్తుంది, సన్నగా వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక గేట్ కట్టుకు వచ్చాక మళ్ళీ లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మగారు అయ్యగారితో మాట్లాడుతుంటే నేను పోయిన వాళ్ళమే చెప్పాలనుకున్నాను, నన్ను క్షమించండి చెప్పలేనందుకు. అయితే బాగా వచ్చేస్తుంది, ఏంటని అది తెలియట్లేదు. మరి అయితే అయ్యగారు ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేశారు. మరి తర్వాత నాకు ఏం జరిగింది కాసేపు నాకు తెలియలేదు. మరి తర్వాత అలాగే అయ్యగారు వాక్యం చెప్తున్నారు, అయినా ఇంకా నొప్పిగానే ఉంది, అలాగే కూర్చోలేకపోయా. అయినా సరే మరి ఇంకా ప్రార్థన చేసుకొని అయ్యా నేను ఏమన్నా తప్పు ఒకవేళ సంఘటనలు కానీ సేవలు కానీ ఏమన్నా తప్పు మాట్లాడుతాను క్షమించమని నేను అడుగుతున్నాను. మరి మరి నేను బలహీన తెలియలేదు. మరి అలాగే ఇంకా నొప్పి అలా కూర్చొని ఇంటికి వెళ్ళాను. మరి వేసరకం ఇంటి వేసుకున్నాను. ఇక తర్వాత ఇంకా నొప్పి లేదు. మరి చిన్న సాక్షి దేవుడు దీవించింది కదా. మరి ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని పొద్దు అడిగారు అనుకుంటా మా త్రివేణి కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చిన్న సాక్షి దేవుడు దీవించి. దేవనామానికి స్తోత్రాలు. అక్కడ సేవకులకి సేవకులకి నా సాక్ష్యం ఏంటంటే నేను ఫస్ట్లో ముస్లింలు ప్రార్థనకి వెళ్ళి వచ్చాను. అక్కడ నాకు తేడా ఉందని చెప్పేసి అయ్యగారు అమ్మగారు చెప్పారు. బస్సారికి వార్షికోత్సవం ముస్లింలో ఇంకా బండి తోలనప్పటికీ ఇంకా అలా వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక 2 రోజులు అక్కడ అమ్మగారు అయ్యగారు అన్నారు, అమ్మ ఏదో తేడా ఉంది, నువ్వు ప్రార్థన చేసుకో, చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి అని అక్కడికే హెచ్చరించారు. మనసులో అయితే ప్రార్థన చేసుకున్నాను, మన దగ్గరికి ఏముంటుంది అని చెప్పేసి పని మాదేమో మనసులో పడి ఏడ్చింది. దానివల్ల దేవుడు చాలా భయంకరమైన ఇది అంటే నా తప్పిదమే ఏం లేదు. అక్కడ ఆపరేషన్ చేయించుకున్నాక రాజేష్ గుడికి ఎప్పుడో ముక్కుందంట నాగపట్నం వెళ్దాం అని చెప్పేసి అన్నప్పుడు కొంతకాలం ఆగి తనన్న పంపించే పని తను మొక్కున్నప్పుడు వద్దనంటే ఏమన్నా ఉంటే మొక్కుబడి ఉంటే తీర్చుకోవాలి కదా, అలా ఉంచుకోకూడదు అని చెప్పేసి చెబుతారు కదా, ఎందుకు మొక్కుబడి ఉన్నప్పుడు వెళ్ళొస్తే పని అయిపోయింది అని చెప్పేసి అన్నాడు. సర్లే మనమేం పూజలో దండాలు ఏం పెట్టాం కదా, వెళ్తే ఏం పోయింది అన్నట్టు ఇద్దరం వెళ్ళాం. నేను రాజేష్ వెళ్ళాము. ఒక 4 రోజులు ఉన్నాం, వచ్చాము. వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. ఏముందిలే మందే మామూలుగా అయిపోయాం కదా అని చెప్పేసి నా దేమతో ఉన్నాను. అయితే 1వ తారీఖు వార్షికోత్సవం వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు అయ్యగారు అన్నారు, అమ్మా ఏదో తేడా ఉందిరా ప్రార్థన చేసుకో తల్లి అని చెప్పేసి చెప్పినప్పుడు సరేలే అని చెప్పేసి మనసులో అయితే ప్రార్థన చేసుకుంటాను. కానీ ఇంకా అలా ఉన్నా. తర్వాత 3వ తారీఖు నుంచి భయంకరమైన చలి జ్వరం, అసలు చెప్పడానికి లేదు. అది ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా కానీ నాకు అది భయం రాలేదు. జ్వరం వస్తుందంటే మినిమం 5 గంటలు ఆ ఒళ్ళుకి ఎలా ఉంటుందండి, అసలు చలికి 2 దుప్పట్లు కప్పినా కానీ ఆ నరాల మొత్తం చిక్కిపోతున్నట్టు ఆ రకమైన వేదన అనమాట. అసలు ఇంకా బతుకుతాను అన్న ఆశ అయితే నాకు లేదు, అంత భయం. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా ఎవరిని ఏం చూసినా కానీ అవ్వట్లేదు. ఇంకా అది ఇంకా చలి తగ్గట్లేదు. ఎన్ని ఇంజక్షన్లు చేసినా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కానీ అసలు ఆగలేకపోతున్నాను. ఇంకా మనుషుల్లో ఇంకా కొబ్బరి నుండి వాళ్ళంతా ప్రే చేస్తూ చిల్లమ్మ అయితే మా ప్రార్థన చేసుకోమా తగ్గిపోయిద్దానంటూ అయ్యగారికి ఫోన్ చేయడం, అయ్యా పెద్దమ్మ కాలేదు అయ్యా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ప్రేయర్ చేయించాను. ఇంకా అలా చేస్తూ వచ్చింది. ఒక 1 వారం రోజులు మీరందరూ కూడా నా కోసం, సేవకులు మీరందరూ కూడా నా కోసం చాలా ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మీ అందరూ ప్రార్థన వల్ల మళ్ళీ నేను ఇలా మీ మధ్యలోకి రాగలిగాను. అసలు అంత భయంకరమైన ఇబ్బంది నేను నా బతుకుండగా ఇంతవరకు పడలేదు. అసలు ఎంత పెద్ద ఇబ్బంది అయినా కానీ ఆ భయం నాకు రాలేదు. అసలు అంత ఇబ్బందిని
ఎదుర్కొని మళ్ళీ మీ ఎదురు నుంచున్నానంటే ఇది దేవుని కృపే. నాకైతే ఇది కాదు, నేను చేసిన మంచితనం అసలు ఏది లేదు. నా దగ్గర కొంచెం కూడా మంచి లేదు. ఇక్కడ నుంచోడానికి కూడా నేను సరిపోను. దేవుడు ఇంకో అవకాశం నాకు ఇచ్చాడని నేను అనుకుంటాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే మా చెల్లెళ్ళ అమ్మాయి, దానికి వచ్చేసేటప్పటికి ఏం తిందో ఉండదు, కానీ ఇంట్లో ప్రార్థన జరిగినా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు రారు. ఇంట్లో మొత్తం అన్నింటిలో ఉంటారు కానీ ప్రార్థన అనుకుంటారు. కడుపు నొప్పి అని చెప్పేసి ఒక 4 రోజులుగా బాగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఇంకా భయం వేసేసి ఇంకా సేవకులకి చెప్పి ఇంకా ప్రార్థన చేసినప్పుడు దానికోసం కూడా మీరందరూ సేవకులు కూడా ప్రార్థించారు. దాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆ బిడ్డ ఇంకా స్వస్థతను ఉండడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికే మహిమ. ఇంకో సాక్ష్యం ఏంటంటే లక్ష్మి బీటెక్ చదువుతుందని మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి అయితే అది బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి. ఒక సబ్జెక్ట్ ఆగిందని చెప్పేసి చాలా ఏడుస్తుంది. అయితే నేను అన్నాను, అమ్మ మనం చేసిన తక్కువదాలే మనకి ఎటో ఒకటి వస్తూ ఉంటాయి. నువ్వు ఇలా ఉపవాస ప్రార్థనకు వస్తాను అనుకున్నావు, ఇంట్లో ఉండి కూడా ప్రార్థనకి రాకుండా నిర్లక్ష్యం చేశావు. అయితే దేవుడైతే అన్యాయస్తుడు కాదు, మనం ఆయన పట్ల అన్యాయం చేస్తున్నాం. కానీ నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను, అయ్యగారుడికి చెప్తానని చెప్పినప్పుడు ఇంకా అదైతే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుందంట. నేనైతే అయ్యా దానికి చదివిస్తానని నేను అనుకోలేదు, నా దగ్గర అంత స్తోమత లేదు, కానీ దానికి సీట్ రావడానికి సహాయం చేసావు, చదువుకోవడానికి సహాయం చేసావు. అన్నీ నువ్వు చేసిన గొప్ప కార్యాలయ తండ్రి నాయన. ఈ ఒక్క విషయంలో కూడా నీ మేలు తండ్రి నాయన చూపించని ప్రార్థన చేసుకున్నప్పుడు నేనైతే ఏ రకంగానూ దేవునికి చేయడానికి నేను సరిపోను. కానీ ఆయన కృప ఇంకా మా మీద ఉంది కనుక రీవాల్యుయేషన్ పెట్టుకుంది. తను డౌట్ వచ్చి ఎక్కడ ఎటు తప్పాను అని చెప్పేసి నేనైతే నా సబ్జెక్ట్ బాగా చదువుతాను, ఎందుకు పోయిందని చెప్పేసి నా ఆలోచనలో తను రీవాల్యుయేషన్ పెట్టుకుని దేవునికి ప్రేయర్ చేసుకుంది. నా పట్ల ఈ కార్యం చేస్తే నేను అయ్యా సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసానని నేను అనుకున్నాను. తండ్రి నాయన ఆ బిడ్డ పూర్తిగా కంప్లీట్ చేసి ఇంటికి రావడానికి సహాయం తెచ్చామని చెప్పేసి అనుకున్నప్పుడు మన రీవాల్యుయేషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు పిల్ల బీటెక్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చింది. దాన్ని బట్టి దేవునికే మహిమ. మా జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసినప్పటికీ మేము ఆయన పట్ల నమ్మకంగా ఉండలేకపోతున్నాము. నేను, నా భర్త, నా పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలని, ఇంకా ఆయనలో ఎదగాలని మీ అందరి ప్రార్థనలో దయచేసి గుర్తు చేసుకోండి. అలాగే నా బిడ్డలిద్దరు వివాహ విషయాల్లోనూ లక్ష్మికి మంచి జాబ్ రావాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అయ్యగారం గారు ఉన్నారు, కూడి వచ్చి మీ అందరూ ఉన్నారు. నా సాక్షి ఏంటంటే కంపెనీ పాత కంపెనీ చేసేది మానేద్దాం అనుకున్నా. ఎందుకంటే అక్కడ గొడవలు విరోచమైన గొడవలు పెట్టేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు గొడవలు పెట్టేసుకుంటున్నారు. సరే అని వేరే కంపెనీ మాట్లాడుకుందామని వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళేమో ఖాళీ లేదమ్మా, ఒక వారం ఆగిరండి అన్నారు. సరే అని ఆ వారం రోజులు ప్రార్థన చేసుకున్నాం. అయ్యా మీ చిత్తమైతే ఆ పని ఇప్పించండి ప్రభు అనుకున్నప్పుడు వాళ్ళు అన్నారు ఒక వారం ఆగిరండి అన్నారు. సరే అని ఆ వారం ఆగి సోమవారం వెళ్ళాము. అమ్మని వెళ్ళమన్నాను. వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారంట, ఖాళీ లేదమ్మా, సాల సేవలు రాలేదు, మళ్ళీ బుధవారం రండి అమ్మా అన్నారంట. సరే అని ఇంకా నాకు నమ్మకం లేదు, ఆ జాబ్ వచ్చిద్దో లేదో తెలీదు అనుకొని ఇంకా అయితే చేసుకోవాలనుకొని చేసుకుంటుంటే ఇంకా గురువారం అమ్మ నువ్వు వెళ్ళి అడిగమ్మా, వాళ్ళు రామంటే నేను వస్తాను, ఒక అరగంట పర్మిషన్ అడిగి వస్తాను అన్నప్పుడు ఇంకా వాళ్ళే ఫోన్ చేసి ఒకసారి వచ్చి కనపడండి అమ్మా అన్నారు. అలాగే ఈ పనిలో అయినా ఏ గొడవలు ఇవి లేకుండా నిలకడగా చేసుకునేలాగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే పోయినసారి గ్యాస్ నొప్పని చాలా బాధపడినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్లలు ఇచ్చినా సరే అవి అంతే వేసుకున్నా తగ్గట్లా. మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.
స్తోత్రాలు అయ్యారు మొత్తంలో కూడా చేసిన నా సాక్ష్యం ఏంటంటే మరి 10th క్లాస్ రిజల్ట్స్ కోసం మరి అందరూ ప్రార్థన చేశారు. అది ప్రతి ఒక్కరికి నా ఉన్నారు, అయ్యారు మెంబర్ కూడా ఉన్నారు. మనల్ని మరి ప్రార్థన చేసినప్పుడు మరి నేను బుధవారం మరి రిజల్ట్స్ చూసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఆడుకోకుండా పాస్ చేయించాడు. అలాగే మంచి మార్కులు కూడా దయచేశాడు. కానీ మంచి మార్కులు దయచేశాడు. మరి అలాగే మరి ఎందుకైనా మరి అంత తక్కువ వచ్చిందని చెప్పి నేను బాధపడ్డాను. మరి నేనైతే మొత్తం సబ్జెక్ట్లన్నీ బాగానే వేశాను. కానీ ఎవరైనా సరే నాకు 400 అబౌనే వస్తాయని చెప్పి నేను అనుకున్నాను. కానీ మరి దేవుడు ఏదైనా సరే మంచి మార్కులు దయచేశాడు. మరి అలాగే మరి ఇంకో సాక్షి ఏంటంటే మరి నిన్న దినాన మేము మొన్న ఫోన్ బాగా చేపిస్తే మరి అలాగే మరి షాప్లోకి ఇచ్చినప్పుడు ఆయన బాగా చేసి ఇచ్చాడు. మరి నిన్న దాకా బాగానే పనిచేసింది. మరి నిన్న పొద్దు నుంచి అసలు ఫోన్ పనిచేయట్లేదు. మరి నేను ప్రార్థన చేసుకున్నాను, అయ్యా మరి నేను తప్పు చేశాను, నీ మందిరంలో ఉంటూ నేను దుఃఖపెట్టాను, మరి దయతో నేను క్షమించు నేను ప్రార్థన చేసుకున్నాను. అయినా సరే అది పనిచేయట్లేదు. సరే చెప్పి రాత్రి మరి సాయంత్రంతో ప్రార్థన చేయించుకొని మరి నేను వెళ్ళినప్పుడు మరి ఫోన్ బాగోవాలి మరి దేవుడు చూపించాడు. మరి నేను దేవుడికి నమ్మకంగా ఉండలేనప్పటికీ మరి దేవుడు మా పట్ల గొప్ప కార్యం జరిగేస్తున్నాడు. మరి అలాగే మేము వెంకటగా ఉండేటట్టుగా దేవుడు నమ్మకంగా ఉండేటట్టుగా మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు గురించి దేవుడు నామం పొందాడు. అయ్యగారికి అందరూ వచ్చిన ఎదుర్కొన్నాను. నా సాక్ష్యం ఏంటంటే మరి మన దేవుడు మరి మన గురువారం రోజున ముంచులుకొని వెళ్ళాము. అయితే మనలో వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఆ రోజు ఏమైందంటే అందరి ముందు 2 మూటలు జారేశాడు, బండి మీద తీసుకొచ్చాడు. ఇక లాస్ట్ మూట ఎప్పుడైనా ఉన్నా సరే నేను ఆ మూట వేసి గెళ్ళను భుజం మీద పెట్టుకొని నేను ఎక్కుతాను. అలాంటిది అదే రీతిగా అక్కడ మళ్ళలో ఎక్కాను. ఎక్కిన తర్వాత అక్కడ ఇసుకుంది అనుకుంటాను, సరిగ్గా లేదు అక్కడ రోడ్డు, అవి వరిమళ్ళు. అయితే అక్కడికి ఏమైందంటే బండి బస్ట్ అయిపోయి పడిపోయాం. అసలు బండి పడిపోయింది, మేమిద్దరం కూడా శాంతం కింద పడిపోయాం. అన్నీ వేసుకుని పడిపోయినప్పటికీ కూడా దేవుడు చిన్న గాయం కూడా లేకుండా మమ్మల్ని కాసి కాపాడ్డాడు. దీన్ని బట్టి దేవుడి నామానికి వందనాలు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి ఈ వారం అంతా మమ్మల్ని దేవుడు ఎంతగా మరి ఆయన నమ్మకంగా ఉంటే మనకు ఎంతైనా దేవుడు మా పట్ల ఎంతో కార్యం చేస్తాడు. అది మన విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. దేవుడి వారం అంతా మరి ఆ పరమేశ్వరులో ఎంతో గొప్ప కార్యం చేశాడు. దేవుళ్ళు మీరు నమ్మకంగా ఉండాలని, మా కుటుంబం అంతా నిలబడాలని మేము దీన్ని ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్షి దేవుడు దీవించినారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆయా బిడ్డలు నాయన పంచుకున్న ప్రతి ఒక్క సాక్ష్యంలో కూడా మీరు ఏది అన్నారు ప్రభా, వారి జీవితాల్లో వారికి చేసిన మేలులు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాను ప్రభా. అయా బిడ్డల యొక్క నమ్మకంగా ప్రభా, యథార్థంగా నా ప్రభా మేమందరంలో ఒక పాత్రలుగా పనిముట్లుగా అయా మీరే నిలబెట్టి వారిని వాడుకోమని, ఇంకా చెప్పలేని వారిని కూడా మరొక సమయానికి చెప్పి నేను గణపరిచే కృపను మాకు దయచేయమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమావనమని వెనుదీతువా, వెనుదీతువా. దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయందు ధనధాన్యములనీయగా
ప్రార్థన చేసుకుంటాం.